పూల పండుగకు తెలంగాణ ముస్తాబవుతుంది. ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు మొదలవుతున్నాయి. ఊరూరా వేడుకల్లో పాల్గొనేందుకు మహిళలు రెడీ అయ్యారు. పెత్రామాస రోజు ఎంగిలి పూలతో మొదలై ఇక సద్దుల బతుకమ్మ సంబురం దాకా పల్లెలు, పట్టణాలు, నగరాల్లో సందడి నెలకొననుంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల అంటూ ఉయ్యాల పాటలతో ఆడిపాడనున్నారు ఆడబిడ్డలు. 9 రోజుల ఆటపాటలతో తెలంగాణ మారుమోగనుంది. పట్టు కాంతులతో పాల పుంత దిగి నేలకొచ్చనే గాలిల తాకి గంగ పొంగనే తొలి రోజు వరంగల్ జిల్లాలోని వేయి స్తంభాల గుడిలో ఎంగిలిపూల బతుకమ్మతో సంబరాలు మొదలు కానున్నాయి. వేడుకలకు మంత్రులు కొండా సురేఖ, సీతక్క, జూపల్లి హాజరు కానున్నారు. అన్ని జిల్లాల్లో చారిత్రక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు, వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రాంతాల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల పాటు పండుగ నిర్వహించనుండగా సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగియనున్నాయి. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో పల్లెల్లో పండుగ సందడి ముందే మొదలైంది. ఇక దేశ విదేశాలను బతుకమ్మ నిర్వహించేందుకు తెలంగాణ ఆడబిడ్డలు సిద్ధమయ్యారు. దీపకాంతులు పూల పల్లెలు మెరుపు తీగలోనే అరే మురిపముంపినారే నేల నిండుగా పూల పండుగ నీలి కొండకే మెరుపులద్దెనే పూల పల్లకి మేన నెక్కి గౌరమ్మ చెరుపులో కొలువు తీరెనే పూల వెలుగు నేల కాసి పగలాయే. బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య లేదా భాద్రపద అమావాస్యతో ప్రారంభమవుతుంది. దీన్ని తెలంగాణలో పెత్రామాసగా పిలుస్తారు. ఇవాళ గునుగు, తంగేడు, పట్టుకుచ్చులు, బంతి, చామంతి లాంటి రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి మహిళలంతా ఒకచోట చేరి ఆడిపాడడం మన సాంప్రదాయం. మొదటి రోజున పేర్చిన బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మగా పిలుస్తారు. బతుకమ్మకు అవసరమైన పూల కోసం ఊరు బయటకు వెళ్లి చెట్లు, గట్లు, పొలాల వద్దకు వెళ్లి సేకరిస్తారు. తీరొక్క పూలను తెచ్చి బతుకమ్మ పేరుస్తారు. ఇందులో ఎక్కువగా తంగేడు పూలు, గునుగు, తామర పూలు, చామంతి, బంతి, సీత జడలు వాడతారు. బతుకమ్మ కోసం ముందు రోజే పూలు తెచ్చి నీళ్లు చల్లి ఉంచుతారు. పూలు నిద్ర చేస్తాయి కాబట్టి ఎంగిలి పూలు అంటారు. పితృపక్ష అమావాస్య రోజు చాలా మంది తమ పెద్దలను, పూర్వీకులను తలుచుకుంటూ తర్పణాలు ఇస్తుంటారు. ఆ రోజున భోజనం చేసిన తర్వాత బతుకమ్మ తయారు చేస్తారు కాబట్టి ఎంగిలి పడ్డం అంటారు. ప్రజాప్రభుత్వం బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు రాష్ట్ర టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు. దీపకాంతులు పూల పల్లెలు మెరుపు తీగలోనే అరే మురిపముంపినారే నేల నిండుగా